నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హై ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 23 జూన్ 2026 నిఫ్టీ నష్టాల్లో క్లోజ్ అయింది. 278 పాయింట్స్ మైనస్లో 23,824 దగ్గర క్లోజ్ అయింది. ఆల్ సెక్టర్స్ నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఎక్కువగా నష్టపోయిన సెక్టర్ అంటే మెటల్ సెక్టర్. మెటల్ సెక్టర్ దాదాపుగా 3.22% నష్టాల్లో క్లోజ్ అయింది. తర్వాత ఐటీ 2.23% నష్టాల్లో, నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ 1.97% మైనస్లో క్లోజ్ అయ్యాయి. ఒక ఫార్మా అండ్ హెల్త్ కేర్ సెక్టర్స్ మాత్రమే కొంతవరకు పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 స్టాక్స్ చూద్దాం. నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్ గెయినర్ సిప్లా. సో ఫార్మా కొంతవరకు మనకి ఈరోజు మార్కెట్లో పాజిటివ్గా ఉంది, కానీ మిగిలిన సెక్టర్స్ అన్ని నెగిటివ్ అన్నప్పుడు సిప్లా, తర్వాత డాక్టర్ రెడ్డి ల్యాబ్, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, అపోలో హాస్పిటల్, మారుతి, తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఈ స్టాక్స్ మాత్రమే పాజిటివ్గా ఉంటే మిగిలిన స్టాక్స్ అన్ని కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఎక్కువగా నష్టపోయిన స్టాక్ ఇన్ఫోసిస్ 3.39%. దాని తర్వాత టీసీఎస్, అదానీ ఎంటర్ప్రైజెస్, విప్రో, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇవన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్. నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు హ్యూజ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో నిన్న ఏదైతే డోజీ క్యాండిల్ ఫామ్ అయిందో దాని లోని బ్రేక్ చేసిన తర్వాత సెల్ ఆఫ్ వచ్చింది. సో మనం అనుకున్న లెవెల్స్ ప్రకారం 24,040 సపోర్ట్ లెవెల్, అది బ్రేక్ అయింది మార్నింగే. దాని తర్వాత కంటిన్యూస్గా ఫాలే చూసాం. అండ్ 23,851 మనకి సపోర్ట్ ఉండాలి, కానీ దానికన్నా కూడా కింద క్లోజ్ అయింది. ఒకటి ఏంటంటే ఇక్కడ మనకి ప్రీవియస్గా ఏర్పడిన గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ కన్నా గ్యాప్ లోపలికి వచ్చాం. ఇప్పుడు మనం గ్యాప్ మొత్తాన్ని ఫిల్ చేసే అవకాశం ఉంది. గ్యాప్ లోయర్ ఎడ్జ్ వచ్చి 23,630, ఆ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి మన కీ లెవెల్ కూడా అదే 23,630. అదే ఇన్ బిట్వీన్ ఒక సపోర్ట్ పాయింట్ ఉంది, 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 23,750 ఆర్ 760, ఆ లెవెల్స్ దగ్గర కొంత సపోర్ట్ తీసుకోవచ్చు. 23,760 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, అది కూడా బ్రేక్ అయితే 23,630 మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ ఉండొచ్చు. ఎందుకంటే ఈ గ్యాప్ మొత్తాన్ని ఫిల్ చేసి ఇక్కడ నుంచి రివర్స్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ వేవ్ వైజ్గా చూసినా కానీ ఈ ఫాల్ తర్వాత ఇది డీసెంట్ ర్యాలీ లాగా వెళ్ళింది. సో ఈ ర్యాలీ మొత్తం కొంత రీట్రేస్ అవుతా ఉంది. మేబీ 61.8% రీట్రేస్మెంట్ లెవెల్ తర్వాత రివర్స్ వెళ్ళొచ్చు. ఇప్పుడున్న రీట్రేస్మెంట్ లెవెల్ చూద్దాం ఎంత ఉందో. సో ఇప్పుడున్న రీట్రేస్మెంట్ లెవెల్ ప్రకారం 730, 23,730 దగ్గర 750 ఆ లెవెల్స్ దగ్గరే మనకి 38.2% రీట్రేస్మెంట్ ఉంటుంది. మోస్ట్లీ అక్కడే సపోర్ట్ తీసుకోవచ్చు, లేదా ఇంట్రాడేలో టిప్ వచ్చి మన కీ లెవెల్ని కూడా టెస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక ఆపర్చునిటీ కోసం చూడొచ్చు మనం. ఒకటి స్ట్రిక్ట్గా 23,630ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయితేనే మనం ఒక నెగిటివ్ బయాస్తో ఉండొచ్చు, కానీ అదర్వైజ్ కొంతవరకు మనకి ఆపర్చునిటీ రావచ్చు. ఆ ఆపర్చునిటీ మనం ఎన్కాష్ చేసుకోవచ్చు. అయితే ఒకటి మనకి ఎక్స్పైరీకి దగ్గరలోకి వస్తున్నాం కాబట్టి కొంత రేంజ్ బౌండ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న డేటా ప్రకారం, అంటే మనం ఆప్షన్ డేటాని కరెక్ట్గా అనలైజ్ చేసుకుంటే దాని ప్రకారం చూస్తే 23,680 నుంచి 24,100 మధ్యలో కొంత కన్సాలిడేట్ కావడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. సో ఆ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సెల్ ఆఫ్ వచ్చింది హైయర్ లెవెల్లో, ప్రాఫిట్ బుకింగ్ లాంటిది. అండ్ మోర్ ఓవర్ ఈరోజు మనకి వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ కూడా ఉండింది నిఫ్టీలో. అయితే మనకి మంత్ ఎండింగ్కి దగ్గరలోకి వస్తున్నాం. సో కొంత కన్సాలిడేషన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి ఇమీడియట్ సపోర్ట్ 56,850, తర్వాత 56,030, ఇది మన కీ లెవెల్. సో ఈ రెండు లెవెల్స్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటాయి. ఇంకొకటి ఇప్పుడు మనకి ఇన్ బిట్వీన్ పెద్దగా టెక్నికల్ సపోర్ట్ పాయింట్స్ ఏమీ లేవు. అండ్ ఈ రీట్రేస్మెంట్ కూడా పెద్దగా లేదు. ఇప్పుడు ఈవెన్ 23.6% రీట్రేస్మెంట్ లెవెల్కి కూడా మనం రాలేదు. సో ఒకవేళ ఏదైనా టిప్ ఇస్తే ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అయితే ఇమీడియట్ రెసిస్టెన్స్ మాత్రం 57,960 దగ్గర ఉంది. సో డే క్లోజింగ్ దానిపైన అయితే మాత్రం 58,500 వరకు వెళ్ళొచ్చు. ఇట్లా లెవెల్స్ చూసుకొని ప్లాన్ చేసుకోవాలి మన ట్రేడ్ కోసం.
నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. ఈ రోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 28 ఉంటే షార్ట్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ 181 స్టాక్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మనకి లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో టాప్ లో ఉంది SRF. ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్ అది. తర్వాత నౌకరీ, భారత్ ఫోర్జ్, సన్ఫార్మా, PNB హౌసింగ్, OFSS, సిప్లా, లారస్ ల్యాబ్, బయోకాన్ ఇవన్నిట్లో కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా ఉంది. దాని ప్రకారం చూస్తే ఇంకొకటి షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో VEDL టాప్ లో ఉంది. ఈరోజు 8.37% ప్రైస్ డ్రాప్ అయింది. తర్వాత వ్యారీ రెన్యూవబుల్ ఎనర్జీ, తర్వాత ముత్తూట్ ఫైనాన్స్, డిక్సన్, హిండాల్కో, LTM అపోలో, APL అపోలో, తర్వాత పాలసీ బజార్, అదాని సోల్, JSW స్టీల్ వీటన్నిటిలో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా ఉంది. మనకి ఈరోజు రెండు స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రెండు స్టాక్స్ కూడా నిఫ్టీ 50లో నుంచే తీసుకుందాం. నిఫ్టీ 50 స్టాక్స్ లో మనం తీసుకున్న స్టాక్ ఇండిగో లోయర్ లెవెల్ నుంచి మంచి రికవరీ ఉంది ఈ స్టాక్ లో. సో కాకపోతే ఈ రోజు కొంచెం వీక్నెస్ కనిపించింది. సింపుల్ రీజన్ ఇక్కడ సప్లై ఉంది, సప్లైని హానర్ చేసింది, అక్కడ నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. మోర్ ఓవర్ ఇక్కడ మనకి 200 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఇది కూడా మనకి కొంత రెసిస్టెన్స్ లాగా పనిచేసింది. అది ఇప్పుడు ఒక ఆపర్చునిటీ మనకి రావచ్చు ఈ స్టాక్ లో. ప్రీవియస్ గా ఏదైతే గ్యాప్ ఏరియా ఉందో 4800 నుంచి 4700 మధ్యలో ఒక గ్యాప్ ఏరియా ఉంది. ఈ గ్యాప్ ఏరియాకి ప్రైస్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దాంట్లో మనం లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. అండ్ 4700 దగ్గర మనకి ఇంకొక టెక్నికల్ సపోర్ట్ పాయింట్ ఉంది, అది 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో షార్ట్ టర్మ్ లో మనకి ఒక మంచి సపోర్ట్ పాయింట్ లాగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చాలా క్లస్టర్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ సపోర్ట్స్ ఉన్నాయి మనకి లోయర్ లెవెల్లో. సో ఇది ఒక ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. ఇది ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్ లాగానే అనుకోవాలి, అంటే వేవ్ వైజ్ గా కంటిన్యూస్ గా అప్ సైడే ఉంది. ఇక్కడ మూవింగ్ యావరేజ్ అండ్ ఆల్సో ఇక్కడ సప్లై, ఇవి రెండు మనకి రెసిస్టెన్స్ పాయింట్ లాగా పనిచేసాయి. సో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, కొంచెం డౌన్ సైడ్ కి రావచ్చు. అది కొంచెం లాంగ్ ఎంట్రీస్ కి ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం, టైటాన్. సో ఇది టైటాన్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ కూడా ఈ కంటిన్యూస్ గా ర్యాలీ తర్వాత ఇది రిట్రేస్మెంట్. సో ఇప్పుడు మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు ఈ స్టాక్ లో కూడా. ఇప్పుడు ఇమీడియట్ గా అయితే ఎలాంటి ఆపర్చునిటీ లేదు, కొంత ప్రాఫిట్ బుకింగ్ హైయర్ లెవెల్లో జరుగుతూ ఉంది. ఇక్కడ 4200 దగ్గర మనకి 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. అండ్ ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఏరియా ఉంది, ఇది సపోర్ట్ లాగా ఉండొచ్చు. స్టాక్ ని ప్రాపర్ గా మానిటర్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు మనం మానిటర్ చేస్తూ ఏదైతే మనకి ఒక సపోర్ట్ పాయింట్ వచ్చిందో, ఒక టెక్నికల్ సపోర్ట్ పాయింట్ దగ్గర ఒక బుల్లిష్ ఫార్మేషన్ వస్తే దాంట్లో మనం లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవాలి. స్టాప్ లాస్ కూడా స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి. ఎక్కడైతే మనకు ఒక బ్రేక్అవుట్ పాయింట్స్ ఉంటాయి, డౌన్ సైడ్ బ్రేక్ అయ్యే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ కన్నా కిందకి వెళ్తే మాత్రం తప్పకుండా మనం ఆ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి ఫాల్ అయితే ఆ ఫాల్ చాలా షార్ప్ ఉంటుంది, డౌన్ సైడ్ చాలా డీప్ గా వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఏ స్టాక్ అయినా సరే మనం టెక్నికల్ గా ప్రాపర్ లెవెల్స్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.